ప్రీవియస్ వీడియోలో స్టోరీ బేస్, మెయిన్ క్యారెక్టర్స్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ గురించి చూసాం. ఇప్పుడు మనం డీప్ సైడ్ కి వెళ్దాం. క్యారెక్టర్ వాల్యూస్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఎండ్ లో 5 రీజన్స్ టు వాచ్, అలాగే కొన్ని నెగిటివ్ పాయింట్స్ ను కూడా చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 ఆఫ్ స్పై ఎక్స్ ఫ్యామిలీ సీజన్ 1 బ్రేక్ డౌన్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ మనం ఫ్యామిలీ థీమ్ అండ్ కోర్ వాల్యూస్ గురించి చూద్దాం. మెయిన్ థీమ్ ఫ్యామిలీ, బట్ బ్లడ్ ఫ్యామిలీ కాదు, ఫౌండ్ ఫ్యామిలీ. ఫేక్ గా స్టార్ట్ అయిన స్లోలీ ఈచ్ మెంబర్ కి ఇలాంటి హోమ్ అంటే ఏంటి అనే క్వశ్చన్ కి ఆన్సర్ దొరకడం స్టార్ట్ అవుతుంది. లాయిడ్ పీస్ కోసం వార్ ని స్టాప్ చేయాలని ట్రై చేస్తాడు. యో ప్రొటెక్షన్ కోసం డేంజరస్ జాబ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఆనియా స్టెబిలిటీ అండ్ లవ్ కోసం డిస్పరేట్ అవుతుంది. ఈ 3 గోల్స్ కలిసినప్పుడు ఫ్యామిలీ వాల్యూ స్ట్రాంగ్ గా ఫీల్ అవుతుంది. ఇప్పుడు మనం క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్స్ గురించి చూద్దాం. లాయిడ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, స్పైగా మిషన్ సక్సెస్ ఇంపార్టెంటా లేక ఫాదర్ గా ఆన్యా హ్యాపీనెస్ ఇంపార్టెంటా అనే కన్ఫ్యూజన్ తనలో కంటిన్యూస్ గా నడుస్తుంది. అతను లాజికలీ ఫేక్ ఫ్యామిలీని జస్ట్ మిషన్ టూల్ లాగా చూడాలని ట్రై చేస్తాడు. బట్ ఇంటర్వ్యూస్, స్టెల్లా ఇన్సిడెంట్, బాండార్క్ లోపల అయ్యే చేంజెస్ వల్ల ఎమోషనల్లీ అటాచ్ అయిపోతున్నాడని మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఎవరొక క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్స్ గురించి చూద్దాం. అవుట్వర్డ్ గా సింపుల్, స్వీట్, స్లైట్లీ క్లూలెస్ ఉమెన్ లా ఉంటే, ఇంటర్నల్ గా ఐఎమ్ ఏ గుడ్ ఎనఫ్ యాజ్ ఏ వైఫ్ అండ్ మదర్ అనే ఇన్సెక్యూరిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. తన అసాసియన్ జాబ్ వల్ల తన హ్యాండ్స్ బ్లడ్ లో కలిసిపోయాయని ఫీల్ అవుతుంది. కాబట్టి ఆనియా అండ్ లాయిడ్ కి సేఫ్ హోమ్ ఇవ్వగలిగితే అట్లీస్ట్ కొంచెం రిడెంప్షన్ పాసిబుల్ అని ఇండైరెక్ట్లీ సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు మనం ఆనియా అండ్ స్కూల్ క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్స్ గురించి చూద్దాం. ఆనియాకి బిగ్గెస్ట్ స్ట్రగుల్, పవర్స్ ఉన్న చైల్డ్ అయినా నార్మల్ కిడ్ లాగా బిహేవ్ అవ్వాలి. పప్పా మిషన్ హెల్ప్ చేయాలి, బట్ ఓన్ హ్యాపీనెస్ అండ్ ఫ్రెండ్షిప్ కూడా మిస్ అవ్వకూడదని స్ట్రగుల్ చేస్తుంది. డామియన్ తో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు క్రష్, మిస్అండర్స్టాండింగ్, ప్రైడ్, ఫ్రెండ్షిప్ అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ గా ఉంటాయి. ఇట్ యాడ్స్ స్మాల్ బట్ ఎఫెక్టివ్ ఎమోషనల్ లేయర్ టు స్కూల్ కామెడీ. ఇప్పుడు మనం ఈ స్పై ఎక్స్ ఫ్యామిలీని ఎందుకు చూడాలో 5 రీజన్స్ లో చూద్దాం. రీజన్ 1, యూనిక్ కాన్సెప్ట్. స్పై, సెసియన్, టెలిపతి కలిసి ఫేక్ ఫ్యామిలీ క్రియేట్ చేసి పొలిటికల్ థ్రిల్లర్ బ్యాక్గ్రౌండ్ లో ఫీల్ గుడ్ స్లైస్ ఆఫ్ లైఫ్ అండ్ కామెడీ మిక్స్ చేయడం. కాన్సెప్ట్ చాలా ఫ్రెష్ అండ్ ఇన్స్టాంట్ హుక్ అవ్వడానికి ఈజీ. రీజన్ నెంబర్ 2, స్ట్రాంగ్ క్యారెక్టర్ రైటింగ్. లాయిడ్ స్టిక్స్ స్పై గా స్టార్ట్ అయ్యి సాఫ్ట్ ఫాదర్ గా మారడం, ప్యూర్ ఇన్సెక్యూర్ బట్ పవర్ఫుల్ ఉమెన్ గా ఉండడం. ఆనియా చోయటిక్ బట్ ప్యూర్ హార్టెడ్ చైల్డ్ గా బ్యాలెన్సింగ్ చేయడం. ఈ క్యారెక్టర్ రైటింగ్స్ సీజన్ 1 లో చాలా స్ట్రాంగ్ పాయింట్ అని చెప్పవచ్చు. రీజన్ నెంబర్ 3, కామెడీ ప్లస్ యాక్షన్ బ్యాలెన్స్. ఓవర్ ది టాప్ యాక్షన్ సీక్వెన్సెస్, ప్యూర్ ఫైట్స్, లాయిడ్ మిషన్స్ అండ్ హోల్సమ్ డే టు డే కామెడీ. స్కూల్, హోమ్, డాగ్ సీన్స్ వీటి మధ్య పర్ఫెక్ట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేశారు. బోర్ అవ్వకుండా ఈ సిరీస్ ని వాచ్ చేయొచ్చు. రీజన్ నెంబర్ 4, విజువల్స్ అండ్ మ్యూజిక్. సీజన్ 1 యానిమేషన్ క్వాలిటీ, ఎస్పెషల్లీ యాక్షన్ కట్స్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా స్మూత్ అండ్ ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ కూడా యూరోపియన్ సిటీ వైబ్ ని నీట్ గా క్యాప్చర్ చేస్తుంది. ఓపీ అండ్ ఈడీ సీక్వెన్సెస్, ఫన్ ట్రాన్సిషన్స్, ఆనియా రియాక్షన్ ఫేసెస్ అన్ని యానిమేని విజువల్లీ మెమొరబుల్ గా చేయడంలో బిగ్ రోల్ ప్లే చేస్తాయి. రీజన్ నెంబర్ 5, ఎమోషనల్ వార్మ్. స్పై ఎక్స్ ఫ్యామిలీ అల్టిమేట్లీ ఒక కంఫర్ట్ వాచ్. లైట్ గా స్టార్ట్ అయిన చిన్న చిన్న మూమెంట్స్ లో జెన్యూన్ వార్మ్త్ అండ్ ఎమోషనల్ పే ఆఫ్ ఇస్తుంది. ఎస్పెషల్లీ లాయిడ్, ఆనియా, యోర్, ఆనియా బాండింగ్ సీన్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం నెగిటివ్ ఎలిమెంట్స్ అండ్ క్రిటిసిజమ్స్ గురించి చూద్దాం. పాయింట్ నెంబర్ 1, స్లో ప్రోగ్రెస్ అండ్ స్టేటస్ కో. కొన్ని వ్యూవర్స్ చెప్పిన మెయిన్ కంప్లైంట్, స్టోరీ ప్రోగ్రెషన్ కొంచెం స్లోగా ఉంటుంది. ఆపరేషన్ స్టిక్స్ మెయిన్ ప్లాట్ చాలా లిటిల్ స్టెప్స్ లో ఫార్వర్డ్ మూవ్ అవ్వడం వల్ల స్టేటస్ కు ఎక్కువ ఫీల్ అవుతుంది. పాయింట్ నెంబర్ 2, రిపిటేటివ్ గ్యాగ్స్. ఆనియా రియాక్షన్ కామెడీ, యోర్ డ్రంక్ అండ్ ఫైట్ టైప్ గ్యాగ్స్ కొన్నిసార్లు రిపీట్ అవ్వటం వల్ల ఫ్యూ పీపుల్ కి సేమ్ జోక్ ఓవర్ అండ్ ఓవర్ అనే ఫీలింగ్ వచ్చింది. అందరిలో ఈ క్రిటిసిజం ఉంది. పాయింట్ నెంబర్ 3, సీరియస్ థింగ్స్ లైట్ హ్యాండ్లింగ్. వార్, అసాసియేషన్, స్పై పాలిటిక్స్ లాంటివి బ్యాక్గ్రౌండ్ లో హెవీ టాపిక్స్ అయినా చాలా సార్లు ఎక్స్ట్రీమ్లీ లైట్ టోన్ లో ట్రీట్ చేశారని, డెప్త్ కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేయలేదని కొన్ని రివ్యూస్ లో మెన్షన్ చేశారు. పాయింట్ నెంబర్ 4, లిమిటెడ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఫర్ సమ్. కొన్ని ఫ్యాన్స్ కి యూరి, సెకండరీ క్లాస్మెన్స్, సైడ్ ఏజెంట్స్ లాంటివి స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్స్ గా అనిపిస్తారు. బట్ సీజన్ 1 లో ఫుల్ గా డెవలప్ చేయలేదని ఇష్యూ రైజ్ చేశారు. బ్యాలెన్స్ టేక్.
ఫైనల్ గా నెగిటివ్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా స్పై ఎక్స్ ఫ్యామిలీ సీజన్ 1 ఒక ఫన్ హార్ట్ వార్మింగ్ వాచ్, ఎస్పెషల్లీ క్యాజువల్ వ్యూవర్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ యానిమే కోసం చూస్తున్న వాళ్ళకి పర్ఫెక్ట్ ఎంట్రీ పాయింట్ లో ఉంటుంది ఈ స్పై ఎక్స్ ఫ్యామిలీ. మీరు ఈ యానిమేని ఆల్రెడీ చూస్తుంటే కామెంట్స్ లో మీకు నచ్చిన ఫన్నీ మూమెంట్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ ని షేర్ చేయండి. ఒకవేళ ఈ యానిమేని చూడాలని ప్లాన్ చేస్తుంటే మా పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమని చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని, నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని, నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో కుమ్మేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.